హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన షార్ట్ వీడియోలో అయితే కాల్చిన వంకాయతో రోటి పచ్చడిని అయితే చేసి చూపిస్తానండి. ఈ రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి కోసం అయితే ఇలా పెద్ద సైజు వంకాయని అయితే తీసుకున్నానండి. అలానే ఒక 10-15 పచ్చిమిర్చి, ఒక 2 టొమాటోలు, అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకుని స్టిక్స్కి అయితే ఈ విధంగా గుచ్చి కాల్చుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత అయితే ముందుగా రోట్లో పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకుని దంచుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా దంచుకున్న తర్వాత ముందుగా కాల్చి పెట్టుకున్న వంకాయని అయితే పొట్టు తీసి వేసుకోవాలండి. అలానే టొమాటోలను కూడా వేసుకుని దంచుకోవాలి. ఈ వంకాయ టొమాటో కొంచెం నలిగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. చూసారు కదా, పచ్చడిని అయితే ఈ విధంగా రుబ్బి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే రోట్లో ముందుగా కాల్చి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే పొట్టు తీసి వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దంచుకోవాలి. ఈ వెల్లుల్లి జీలకర్ర అయితే బాగా నలిగిపోయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్లుగా రుబ్బుకోవాలండి. ఇంకింతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీసి బౌల్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడికి అయితే తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి. తాలింపు అంతా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకుని ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇంకింతేనండి, లైట్ స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉండే వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.